అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు పువ్వుల్లో పరిమళాలే చూసుంటారు. బట్ ఈ వీడియో చూసాకైతే మీరు స్టార్ట్స్ కూడా చేసుకోవచ్చని మీకు అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్లవర్స్ అయితే మనకు యూజువల్గా ప్రతి గార్డెన్లో అయితే అవైలబుల్ ఉంటాయి. అవి తెచ్చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ కాడ కట్ చేసుకొని ఇలా మనకి దొరికే స్టోన్ స్టర్స్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా లోపలికి గుచ్చేసుకోవాలి. ఫ్లవర్ మిడిలోకి లైట్గా వాటర్ చల్లేసి సెట్ చేసేసుకొని మనం ఇలా చెవులకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హల్దీ ఈవెంట్కి అయినా ఆరెల్స్ మనం ఎవరి హల్దీకైనా వెళ్తున్నా యూనిక్గా కనిపించాలనుకున్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ యూస్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇది కలర్ నందివర్ధనం పూలు. అవి సేమ్ సైజ్వి తీసుకొని ఇలా స్టర్ట్స్ మిడిల్లోకి పెట్టేసుకొని చెవులకి పెట్టేసుకోవడమే. హియర్ ఈజ్ అ థర్డ్ వన్ అండ్ నాకు ఇది ఫేవరెట్. ఇది వచ్చేసి రోజా పూలు. రెక్కలన్నీ తీసేసుకొని సేమ్ సైజ్వి ఉండే విధంగా చూసుకోవాలి రోజా పెటల్స్ అన్నీ. సో వాటిని ఇలా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ రౌండ్గా వచ్చే విధంగా గుచ్చుకోవాలి. మనకైతే ఒక ఫ్లవర్ ఫామ్ అయిపోతుంది. సో అది చెవులకి పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రెష్ ఫ్లవర్స్తో వచ్చే ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అండ్ ఫాస్ట్గా తయారైపోతుంది. ఎప్పుడు చేసుకోవాలన్నా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ హల్దీ ఈవెంట్ మీదే ఈ డ్రెస్ మ్యాచింగ్ కావాలి అని మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి కలర్స్లో. సో అలా తెచ్చేసుకొని ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వన్ టైంకి జ్యువెలరీకి అంత ఖర్చు పెట్టే బదులు ఇలా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నందివర్ధనం వైట్ కలర్ పువ్వులు తీసుకున్నాను. వైట్ కలర్కి వైట్ కలర్ స్టడ్స్ సెట్ అవ్వవు అనిపించింది. సో నేను ఇక్కడ కలర్ స్టడ్స్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే డ్రెస్ కలర్కి సంబంధించిన స్టడ్ యూస్ చేయండి కలర్వి. అండ్ మీరు వాడిపోతాయి కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ మనకి 6 to 7 hours దాకా అయితే ఏం వాడిపోకుండానే ఉంటున్నాయి. నేను ప్రతి ఒక్కటి కూడా ట్రై చేసి మీకు చెప్తున్నాను. అండ్ మీరు ఇలా నూరు వరహాల పూలు, కనకాంబరాలు, చామంతి పూలు ఇలా చాలా ట్రై చేయొచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.